మనం ప్రతిరోజు చేసే ఏ వంటలైనా సరే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా అని అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. కొబ్బరి మామిడికాయ పచ్చడిని కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే చాలా బాగుందండి. ఫుల్ కాయ అనమాట, 2 చిప్పలు, ఒక మామిడికాయ అంటే పునాసకాయ కదా, పులుపు బాగా ఉంది. ఆ పెద్ద చిప్పలకి ఒక కాయ సరిపోయిందనమాట. కొంచెం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, కొంచెం మెంతులు వేసేసి ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 7-8 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. తుంచి వేయటం వల్ల గింజలు కూడా చక్కగా వేగి కమ్మగా ఉంటుందన్నమాట. ఇవి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి కూడా, అంటే కొబ్బరి చిప్పలు పెద్దగా ఉన్నాయి, కాయ కూడా పుల్లగా ఉంది, పునాసకాయలు కదా మామిడికాయలు, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం ఎక్కువ పడతాయి అనమాట. కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా దగ్గరుండి లో ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఇంగు వేసుకోవాలన్నమాట. మీకు ఇంగు ఇష్టం లేకపోతే వెల్లుల్లి వేసుకోండి. నేనైతే ఈ 15 రోజులు వెల్లుల్లి వాడనని చెప్పాను కదా, కొంచెం ఇంగు వేసేసుకొని, అసలు కొబ్బరి మామిడికాయ పచ్చడి అంటే ఇంగుతోనే టేస్ట్ బాగుంటుందండి. ఇవంతా చక్కగా వేయించేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసి బాగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ పోపు అంతా ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సేపు గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు, బెల్లం అలా వేసేసి గ్రైండ్ చేసేసుకుని, గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పోసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ నేనైతే కొంచెం పోపు వేస్తున్నాను డిఫరెంట్గా ఉంటుందని. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్స్, దానిలో మళ్ళీ కొంచెం పప్పులు అక్కడక్కడ కటకట తగులుతూ ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపులో, ఈ వేగిపోయిన పోపులో మనం ముద్దగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చడి అంతా, ఇది వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే ఈ పచ్చడి చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా ఇట్లా కొబ్బరి మామిడికాయ పచ్చడి ఈ కాంబినేషన్లో ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఈ షార్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటు ఇలా సింపుల్గా, ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని మీకు తీరిగ్గా ఉన్నప్పుడే విజిట్ చేసి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.